జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో కళ్ళగీత కార్మికులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారని, కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, వెంటనే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని తెలంగాణ కళ్ళగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు. ఈరోజు చేర్యాల పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్ళగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం కోహెడ కొమరయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి గోపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యమంత్రికి మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, చెవిటి వారి ముందు శంఖ మూదినట్లే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం ఇస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు ఏడాది గడిచినా 20,000 మించలేదని, ఈ విధంగా ఇస్తే 10 ఏళ్లు గడిచినా అందరికీ అందవని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోహెడ కొమరయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఆనుకొండి నరసింహులు, ఆకుల కనకయ్య, పోతుగంటి లింగం, కోల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాన్ని, ప్రతి గీతా కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాన్ని చాలా ప్రభావం మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ కళ్ళగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు సూర్యాపేట పట్టణంలో నవంబర్ 28, 29 తేదీలలో నిర్వహించబోతా ఉన్నాం. గత మహాసభ యాదగిరిగుట్టలో అత్యంత జయప్రదంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కర్తలు రూపొందించడం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళగీత కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థిక భరోసాను విస్మరించింది. మరి నేడు అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గీతా కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది. తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియోలు ఏవైతే ఉన్నాయో వాటి తక్షణం విడుదల చేస్తామని చెప్పారు. మరి అలా తాటి చెట్ల మీదకి వెళ్ళి పడ్డ వాళ్లకు, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియో పెంచుతామని వాగ్దానం చేసిర్రు. అమలుకు మాత్రం ఆచరణ సాధ్యం కావటం లేదు. పెన్షను 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయినా దాని గురించి ఆలోచన చేయటం లేదు. కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు. అదే సందర్భంలో కొడుకుకు ఉద్యోగం ఉంటే తండ్రికి పెన్షన్ ఇయ్యని నిబంధన ఉన్నది. వాటిని తొలగించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కళ్ళుగీత రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. బెల్ట్ బ్రాండీ షాపులు, విచ్చలవిడి లిక్కర్ అమ్మకాల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో శీతల పానీయాల వల్ల కళ్ళు గిరాకీ మొత్తం రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. కొత్త తరం ఈ వృత్తిలోకి రావటం లేదు. గిట్టుబాటు కాక పాత వాళ్ళు కూడా చాలామంది ఈ వృత్తిని బంద్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సొసైటీలలో, టీఎఫ్టీలలో సభ్యత్వం కలిగిన వాళ్ళు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. ఇంకా సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మరొక 1 లక్ష మంది ఉంటారు. ఈ వృత్తి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే వాళ్ళు ఇంకొక 1,50,000 మంది ఉంటారు. అంటే కళ్ళుగీత వృత్తి మీద సుమారు 5 లక్షల కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి ఇంత గణనీయంగా ఆధారపడి జీవిస్తున్న వృత్తి కళ్ళుగీత ఒకటే ఉన్నది. అందుకోసం ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ వృత్తిలో ఉన్నటువంటి వృత్తిదారులకు ఉపాధి, ఆర్థిక భద్రత, సామాజిక హోదా ఉండాలి అని చెప్పేసి అంటే కళ్ళుగీత పరిరక్షణ కోసం ప్రభుత్వం వృత్తిని ఆధునీకరించడం కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. తద్వారా చెట్ల పెంపకానికి భూమి కొనియొచ్చు, ఆధునీకరణ చేయవచ్చు. దాంతోపాటుగా కళ్ళుగీత కార్మికుల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకుంటే రానున్న రోజులలో కళ్ళుగీత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపొందిస్తాం. కళ్ళుగీత కార్మిక సంఘానికి పోరాటాలే కొత్త కాదు. నేటి వరకు 1952లో ఏర్పడినటువంటి కళ్ళుగీత కార్మిక సంఘం నేటి వరకు అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా కళ్ళుగీత వృత్తిని కాపాడుకున్నది. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు, పోరాటాలే శరణ్యం. ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల్ని మనం మెడలు ఉంచగలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.